ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు తాగునీరు అందించేందుకు లక్ష్మీదేవి ప్రాజెక్టు ఎత్తిపోతల కోసం 20,000 కోట్లు ముఖ్యమంత్రి కేటాయిస్తున్నారని పరిగి శ్వాత్నగర్ ఎమ్మెల్యేలు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మించే ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, శంకర్ సందర్శించారు. త్రివేణి సంగమంగా 3 ఫ్లోర్లను కూడా ఏర్పాటు చేసుకుని రైతుల కళ్ళలో ఆనందం చూస్తామని అన్నారు. కృష్ణా వాటర్ని తీసుకుని వచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు 4 లక్షల ఎకరాలకు సాగుకు అందిస్తున్నట్లు వారు వివరించారు. ఇక రైతులు 2 పంటలకు నీరు అందించి రైతు కళ్ళలో ఆనందం చూస్తామని అన్నారు. ఎవరంటే అధికారం అందించిన నాయకులు ఎవరో మీ అందరికి తెలుసు. ఈ రంగారెడ్డి జిల్లాను నిర్లక్ష్యం చేసి, దోపిడీ గురి చేసి, అశ్రద్ధ వహించి అధికారం అందించి ఇలా చుక్క నీరు లేని పరిస్థితికి మేమన్నారు. రామ్మోహన్ రెడ్డి అన్న మేము ఎప్పటికప్పుడు ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు కనీసం వాళ్ళకు మేలు కొల్పాలి, వాళ్ళు మా యొక్క నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఎప్పుడు నిరసన దీక్షలు కూడా చేయడం జరిగింది, ఆర్ఎస్పీ కూడా చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఆ రోజు రాష్ట్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకెవరికైనా అవసరమైతే రాష్ట్రంలో ఎక్కడికైనా సరే కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకంటే మీకెళ్తే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా మన కొందుర్గు దగ్గర నుంచి వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అనేది కొందుర్గు దగ్గర జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ నుంచి, కొందుర్గు మండలం నుంచి, షాద్నగర్ నుంచి, మన పూడూరు మండలం నుంచి, ఏదైతే పూడూరు మండలం నుంచి 2 కిలోమీటర్ల లోపల నుంచి నేనే ముఖ్యమంత్రి గారికి స్వయంగా అది ఆలూరు నుంచి పోయేటుండే. ఆలూరు అనేది